బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం జాబితా విడుదలైంది. టీపీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీల లిస్ట్ విడుదల చేసింది. మొత్తంగా టీపీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులకు, 69 మందికి జనరల్ సెక్రటరీలుగా అవకాశం కల్పించింది. తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం జాబితా విడుదలైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం చెప్తున్నారు. అజీం, ఎవరెవరికి అవకాశం కల్పించింది? పీసీసీ కార్యవర్గంలో ముఖ్యమైనటువంటి కమిటీలు ఏదైతే వైస్ ప్రెసిడెంట్ అలాగే జనరల్ సెక్రటరీకి సంబంధించిన లిస్టును అధిష్టానం కొద్దిసేపటి కింద ప్రకటించింది. అయితే ఇందులో వైస్ ప్రెసిడెంట్ లో సుమారు 27 మందిని ఏదైతే దీంట్లో నియమించడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీ లిస్ట్ లో చూసినట్టయితే 69 మందిని ఏదైతే నియమించారు. అయితే ఇంకా లిస్ట్ రావాల్సి ఉంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన లిస్ట్ రావాల్సి ఉంది. అలాగే సెక్రటరీలు, దీంతో పాటు ఏదైతే అధికార ప్రతినిధులకు సంబంధించిన లిస్ట్ కూడా రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీంట్లో ఈ 2 లిస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే వైస్ ప్రెసిడెంట్ అంటే పార్టీలో పీసీసీ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ చాలా సీనియర్ నాయకులు ఉన్నటువంటి వారిని నియమించి ఇందులో గాంధీ భవన్ లో ఎన్నో ఏళ్ళుగా చేసినటువంటి కుమార్ రావు పేరు కూడా ఉంది. అలాగే ఎంపీలు అయినటువంటి రఘువీర్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే అయినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే, అలాగే బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, అలాగే బసవరాజ్ ఎమ్మెల్సీ, వీరితో పాటు పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి వారు అలాగే ఎవరైతే ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి వారు ఉన్నారో వీరందరికీ కూడా ఏదైతే ఈ కమిటీలో కూడా చోటు కూడా కలిగించినట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు జనరల్ సెక్రటరీ విషయానికి వస్తే కూడా పలువురు ఎమ్మెల్యేలను కూడా ఏదైతే కమిటీలో నియమించడం జరిగింది. ఇందులో బిడమ బొజ్జు ఎమ్మెల్యే ఉన్నారు, అలాగే బర్నికా రెడ్డి ఉంది, అలాగే మట్ట రాగమయ్య ఏదైతే ఎమ్మెల్యేలు, ఈ 3 ఎమ్మెల్యేలు కూడా ఈ కమిటీలో ఉన్నారు. అలాగే వీరితో పాటు పార్టీలో గత 20-25 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారు కావచ్చు, అలాగే ఎలక్షన్ల ముందు పార్టీలో చేరినటువంటి వారు కావచ్చు, సుమారు 69 మందితో కూడినటువంటి జనరల్ సెక్రటరీ లిస్ట్ కూడా ప్రకటించింది. పార్టీలో ఎన్నో ఏళ్ళు సీనియర్ షబీర్ అలీ, అలాగే తోపాజీ అనంత కిషన్, అలాగే రమణా గౌడ్, అలాగే అచ్యుత్ రమేష్ బాబు ఇలాంటి ఎంతో మంది సీనియర్లను కూడా ఏదైతే జనరల్ సెక్రటరీ లిస్ట్ లో అయితే పార్టీ ప్రకటించింది. అయితే కార్యవర్గం లిస్ట్ ఎప్పటి నుంచి వస్తుందని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తారు. దీంట్లో ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన లిస్ట్ కావచ్చు, అలాగే మీడియా కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ లిస్ట్, పబ్లిసిటీ చైర్మన్ లిస్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా భావించారు. కానీ కేవలం అధిష్టానం ఇప్పటికైతే అటు జనరల్ సెక్రటరీలు కేవలం వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన లిస్టులు మాత్రమే ఏదైతే కొద్దిసేపటి కిందనే ఏఐసీసీ అధిష్టానం కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ అయితే విడుదల చేయడం కూడా జరిగింది. అయితే నాకు తెలిసి ఇంకో 3-4 రోజులలో ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన లిస్ట్ కావచ్చు, అలాగే సెక్రటరీలు, అలాగే ఏదైతే స్పోక్స్ పర్సన్ సంబంధించిన లిస్టు కూడా అధికారికంగా అవకాశం అయితే మనకు కల్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.